V1 స్పీడ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా నవపేట్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన మేనిఫెస్టోను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీల్లో 4 హామీలు నెరవేర్చిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. నిజామాబాద్ జిల్లా నవపేట్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నవపేట్ మండల కాంగ్రెస్ నాయకులు ఎస్కే జబీర్, వసంత్, రాజేందర్ గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవపేట్ మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియా 206 బూత్లో శుక్రవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే మూసా. కామారెడ్డి జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గాంధారి మండలం పోతంగల్ కుర్దు గ్రామ ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ ఓటు హక్కు సమాజంలో ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు అని తెలియజేశారు. ఎలాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నసరులాబాద్ మండలం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమ పార్టీ అధినేత బలపరిచిన నాయకులను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నసరులాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మరియు యువజన విభాగం మండల అధ్యక్షులు బొడిగే భాను ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతు తెలుపుతూ ఇంటింటా ప్రచారం. కార్యకర్తలు, నాయకులు అందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు ముక్త కంఠంతో ఒకే మాట అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దొంగ హామీలకు మోసపోయి ఓట్లేశాను తప్ప కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ లాంటి నాయకుడే కావాలని చెప్పి ఈరోజు ప్రజలలో విశ్వసనీయత ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని బలపరిచి బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు అందరూ ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు 2000కు 4000, అలాగే ప్రతి ఇంట్లో 2500, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారము, వడ్లకు 500 రూపాయల బోనసు, 500కే గ్యాస్ సిలిండరు, ఇటువంటి ఎన్నో ఉచిత పథకాలు పెట్టి ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఏది కూడా అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సులు పెట్టి మా ఆడబిడ్డలు ఈరోజు బస్సులలో ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఏ ఇంటికి వెళ్ళినా జనాలు తిడుతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని. ఉచిత బస్సు వల్ల మాకు ఎలాంటి లాభం లేదు అని చెప్పి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి. నసరులాబాద్ మండలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకునే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో నసరులాబాద్ మండల కేంద్రంలో గ్రామ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అయినాల లింగం ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్ కు గెలుపుకు ఆకాంక్షిస్తూ గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నసరులాబాద్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్కర్ గెలుపు కొరకు ఏనుగుల రవీందర్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు నసరులాబాద్ మండల కేంద్రంలో ఈ వారం రోజుల నుంచి ఆయన గెలుపు కోసము ప్రతి ఇంటికి గడప గడపకెళ్ళి నసరులాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఓటర్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు సురేష్ శెట్కర్ గారిని గెలిపియాలని ప్రతి ఒక్కరికి కోరడం జరుగుతుంది. దీనికి ఏనుగుల రవీందర్ రెడ్డి అన్న గారి ఆదేశంతో కాంగ్రెస్ కార్యకర్తలం అందరం తిరుగుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో ఆల్రెడీ 4 నెలలు అయింది వచ్చి. కాబట్టి మనం అంతకుముందు ఎలక్షన్ అప్పుడు 6 గ్యారెంటీలు మనం చెప్పినాం ప్రజలకు. దాంట్లో 4 గ్యారెంటీలు ఆల్రెడీ బస్ ఫ్రీ పెట్టినాం. 5 గ్యారెంటీలను అమలు చేసుకున్నాం. బస్ ఫ్రీ ఒకటి పెట్టినాం, అమలు అయిపోయింది. 10 లక్షలు ఆరోగ్యశ్రీ, ఎవరన్నా ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్కి పోతే 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా అది అమలు చేస్తున్నాం. ఇంకోటి
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలోని జన్నాపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలన్నా, మనకు అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. సిపిఐఎంఎల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని ఎరాజ్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ మరియు చెరువులోని ఉపాధి హామీ కూలీల వద్దకు పోయి ప్రచారం చేయడం జరిగింది. బోధన్ మండలం పెద్దకుర్తి గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. బోధన్ మండల ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ మరియు ఉపాధి హామీ ఈసీ అల్తాఫ్ మరియు పంచాయతీ సెక్రటరీ గంగాధర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు రాములు పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఆఫీస్ రూమ్స్, టాయిలెట్స్ రూమ్స్ వీటన్నిటిని చూసి పరిశుభ్రంగా ఉంచాలని జీపీ సెక్రటరీ గంగాధర్కి ఎంపీడీఓ ఈసీ అల్తాఫ్ పెద్దకుర్తి గ్రామ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి వెళ్లారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.